श्री हरिवाय गुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागर माधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। श्री पूर्णबोधगुरुतीर्थपयोब्धिपारा कामारिमाट्र विषमाट्र शिरस्पृशन्ति पूर्वोत्तरामिततरङ्गचरत्सुहंसा देवालिसेवितपराङ्घ्रिपयोजलग्नां जीवेशभेदगुणपूर्तिजगत्सु सत्त्वनीचोच्चभावमुखनक्रगणैः समेता दुर्वाद्यजापतिगिलैर्गुरुराघवेन्द्रवाग्देवता सरिदमुं विमलीकरोतु। संसारे अक्षयसागरे प्रकृतितो अगाधे सदा दुस्तरे सर्वावद्यजलग्रैहिरनुपमैः कामादिभङ्गाकुले नानाविभ्रमदुर्भ्रमे मितभयस्तोमादिफेनोत्कटे दुःखोत्कृष्टविषयसमुद्धर गुरो मां मग्नरूपं सदा। మన రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్ర పాఠమునందు ఈ శ్లోకములో మనము సంసార సాగరమునందున్నటువంటి జలగ్రహములు అంటే పెద్ద పెద్ద తిమింగలములు తరువాత జల పిశాచులు సర్వావద్య జలగ్రైహి అవి ఏవి, తరువాత అలలు సంసార సాగరమునందున్నటువంటి అలలు ఏవి అని అంటే కామాది భంగాకులే అని చెప్పుకున్నాం. ఈరోజు సాగరమునందు సుడులు ఉంటాయి, సుడిగుండాలు ఉంటాయి, నురగ ఉంటుంది, హలాహలము ఉన్నది. జలసాగరమునందు ఉన్నటువంటి సుడిగుండాలు వాటిలో మనము పడితే, సుడిగుండంలో మనం చిక్కుకుంటే అత్యంత లోతుకు అవి తీసుకెళ్ళిపోతాయి. వాటిని ఎదిరించి మనము పైకి రావడానికి సాధ్యం కాదు. చివరికి మనము అత్యంత లోతుకు వెళ్ళి ప్రాణాలు వదలవలసినటువంటి పరిస్థితి సుడిగుండాలు సాగరమునందు అవి ఉంటాయి. లెక్కలేనన్ని సుడిగుండాలు సాగరమునందు ఉంటాయి. ఇక సంసార సాగరమునందున్నటువంటి సుడిగుండములు ఏవి? మనం చెప్పుకున్నట్లుగా ఒక్కసారి సుడిగుండంలో మనము చిక్కుకుంటే ఆ సుడిగుండమును ఎదిరించి ఈదుకుంటూ పైకి రావడం అనేటటువంటిది సాధ్యము కానటువంటి పని. ఈ జలసాగరమునందున్నటువంటి సుడిగుండములే అంత ప్రమాదకరమైనవి అయితే, ఇక సంసార సాగరమునందున్నటువంటి సుడిగుండములు మిక్కిలి ప్రమాదకరమైనటు, అంతకంటే ఎక్కువ ప్రమాదకరమైనటువంటిది. ఈ సంసార సాగరమునందున్నటువంటి సుడిగుండములు ఏవి అంటే విపరీత జ్ఞానములు. అంటే నేనే భగవంతుణ్ణి, నేనే గొప్పవాణ్ణి, నాకంటే ఇంకా ఎవరు గొప్పవాళ్ళు లేరు అనేటటువంటి అహంకారము. ఇక నాది,
ఈ జగత్తంతా నాది, ఈ భూమి అంతా నాది, అన్నీ నావే అనేటటువంటి మమకారము. ఇవి పెద్ద పెద్ద సుడిగుండాలు. ఇక సాంసారిక సుఖములు, రతిక్రీడ, జిహ్వాచాపల్యము అన్నీ ఇవి కూడా సుడిగుండాలు. అయితే ఈ రతిక్రీడ, మంచి భోజనము, భోజన సుఖము ఇవన్నీ కూడా సుఖములు కావవి, సుఖాభాసములు. అంటే సుఖముల వలె కనబడేటటువంటివే కానీ అవి సుఖములు కాదు, దుఃఖమునకు హేతువులు. ఇవి సుడిగుండములు. వీటిలో పడి అంటే నేను, నాది, అహంకార మమకారములనేటటువంటి పెద్ద పెద్ద సుడిగుండములందు సాంసారిక విషయ సుఖములు అనేటటువంటి సుడిగుండములందు చిక్కి అవి మనలను లాక్కొని వెళ్ళిపోతాయి, నరకానికే ఏకంగా లాక్కొని వెళ్ళిపోతాయి. అక్కడికి వెళ్ళి అనేక విధములైనటువంటి కష్టములను, దుఃఖములను, నష్టములను మనం భరిస్తూ ఉంటాం. కాబట్టి ఈ సంసార సాగరమునందున్నటువంటి ఈ సుడిగుండములు జలసాగరమునందున్నటువంటి సుడిగుండముల కంటే చాలా ప్రమాదకరమైనవి, భయంకరమైనటువంటివి. కాబట్టి జలసాగరము కంటే ఈ సంసార సాగరము అత్యంత భయంకరమైనది, ప్రమాదకరమైనది. దీనినే నానా విభ్రమ దుర్భ్రమే అని చెప్తూ ఉన్నారు. ఇక నురగ, అమిత భయస్తోమాది ఫేనోత్కటే. సముద్రమునందు అలలు ఒకదానికొకటి తగులుకుంటూ నురగ పుడుతుంది. ఆ నురగ మనకు ఎలా ఉంటుంది అంటే వస్తుంది, పోతూ ఉంటుంది. అయితే ఆ తెల్లగా చూడడానికి నురగ కంటికి ఇంపుగా కనబడిన దాని కింద, నురగ కింద కనబడకుండా మొసళ్ళు మొదలైనటువంటి భయంకరమైనటువంటి ప్రాణులు ఆ నురగ కింద కాచుకొని ఉంటాయి, మనుషులు వస్తే తినడానికి. అయితే భయంకరమైనటువంటి ప్రాణులు కనబడకుండా సముద్రము, జలసాగరమునందున్నటువంటి నురగ వాటిని కప్పుతూ ఉంటుంది. వాటి వల్ల మనకు ప్రమాదము పొంచి ఉంటాయి. ఈ సంసార సాగరమునందు ఉన్నటువంటి నురగ ఏది అంటే లెక్కలేనన్ని బెదరింపులు, వాటి వలన అనర్థములు, మనకు అనేక విధములైనటువంటి బెదరింపులు వస్తూ ఉంటాయి ఈ సంసారంలో. ఆర్థిక పరంగా అనేక విధాలుగా, 1, 2 అని కాకుండా అనేకమైనటువంటి బెదరింపులు మనకు వస్తూ ఉంటాయి. ఆ బెదరింపుల వలన మనము భయపడుతూ ఉంటాము. ఒక్కొక్క మారు ఒక్కొక్కటిగా కాకుండా కొన్ని మార్లు ఒకేసారి అనేక బెదరింపులు మన మీద దాడి చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ నురగలు అనేటటువంటి లెక్కలేనన్ని నురగలు ఉంటాయి. అదేవిధంగా మన సంసార ఈ సాగరమునందు లెక్కలేనన్ని మనకు బెదరింపులు అనేటటువంటి నురగలు మనలను వచ్చి మనల్ని తాకిడికి గురి చేస్తూ ఉంటాయి. ఆ తాకిడికి మనము గురి అవుతూ ఉంటాము. కాబట్టి జలసాగరము కంటే సంసార సాగరము అత్యంత భయంకరమైనటువంటిది, ప్రమాదకరమైనటువంటిది. ఇక దుఃఖోత్కృష్ట విషే, జలసాగరమునందు హలాహలము పుట్టింది. అలాగే మన ఈ సంసార సాగరమునందు కూడా మనకు హాలాహలం అనేటటువంటి విషముంటూ ఉన్నది.
ఈ సంసారమునందు ఉన్నటువంటి హాలాహలం అనేటటువంటి విషము ఏది, అది మనకు దేనికి కారణమవుతూ ఉన్నది, ఇటువంటి సంసార సాగరమున మునిగి ఉన్న మమ్ములను ఉద్ధరించండి అని రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు అప్పడాచార్యుల వారిని ప్రార్థిస్తూ ఉన్నారు. రేపటి మన పాఠమునందు ఈ సంసార సాగరమునందున్నటువంటి హాలాహల విషము ఏది అనేటటువంటి విషయాన్ని మనము చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.